అప్డేట్ చూద్దాం. ఇవాళ జరిగే 22వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ను విడుదల చేశారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలసిరి రఘురాం. ఉదయం 9 గంటలకు అక్కివలస నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నర్సన్నపేట బైపాస్, కోటబొమ్మాలి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్కు చేరుకుంటారు. అక్కడ సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కేకొత్తూరు మీదుగా అక్కవరం చేరుకుని సాయంత్రం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం వైఎస్ జగన్. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రలా కొనసాగుతోంది. యాత్రలో భాగంగా వివిధ వర్గాలతో సీఎం జగన్ సమావేశమవుతున్నారు. మీ బిడ్డ జగన్ ఒక్కడే ఒకవైపు, బాబు దత్తపుత్రుడు బీజేపీ, కాంగ్రెస్ మరోవైపు అని అన్నారు సీఎం జగన్. ఒకే ఒక్కడిగా ఎన్నికల కురుక్షేత్రంలో దిగుతున్నానని తెలిపారు. తనకు కోట్లాది గుండెలు అండగా ఉన్నాయన్నారు సీఎం వైఎస్ జగన్. విశాఖ జిల్లాలో జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఆనందపురంలో సీఎం జగన్ సోషల్ మీడియా ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు. ఏపీలో 5 రోజులు అసెంబ్లీ సెగ్మెంట్లకు 1934 మంది 2357 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. తొలి రోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. రెండవ రోజు 413, మూడవ రోజు 263, నాలుగవ రోజు 610 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక 5వ రోజు 702 సెట్ల నామినేషన్లను వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు దాఖలు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని జల్లెడపడుతోంది. అత్యాధునిక సాంకేతిక అనుసంధానంతో ఏర్పాటు చేసిన CCC ద్వారా ఉల్లంఘనలు, మద్యం అక్రమ రవాణాపై పర్యవేక్షణ చేయనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. ఓటు హక్కుతోనే బంగారు భవిష్యత్తు అని, సామాన్యుని చేతిలో ఓటు వజ్రాయుధమని కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ అన్నారు. ఆదోని పట్టణంలో మాతా శిశు హాస్పిటల్ నుంచి ఎమ్మిగనూరు సర్కిల్ వరకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ అధికారులు, BLOలు, అంగన్వాడీ, సచివాలయ సిబ్బందితో కలిసి కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. మైలవరంలో ఇండియన్ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పాలకుల భద్రత, పాలకుల బాధ్యత అంశంపై వక్తలు, మేధావులు చర్చించారు. సమావేశానికి మాజీ IAS అధికారి అజయ్ కల్లం, కొమ్మినేని శ్రీనివాసరావు, తెలుగు భాషా అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి, మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సన్నాల తిరుపతిరావు, మేడపాటి వెంకట్ తదితరులు హాజరయ్యారు. రామోజీరావు ఎప్పటికైనా జైలుకు వెళ్లటం తప్పదన్నారు మేధావులు. గుంటూరులో రోతరాతల రామోజీ మోసాలు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, ఆడిటర్ నాగార్జునరెడ్డితో పాటు వివిధ రంగాలకు చెందిన మేధావులు పాల్గొన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్లో చీటీ పాడిన వారికి రామోజీరావు చుక్కలు చూపిస్తున్నారని ఆగ్రహించారు. ఒంగోలు MS ఫంక్షన్ హాల్లో రిటైర్డ్ ఉద్యోగులతో మాజీ మంత్రి బాలినేని ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాలకు ఇచ్చే ప్రాధాన్యత వల్ల ఉద్యోగులకు చిన్న ఇబ్బందులు జరిగి ఉండొచ్చు కానీ మున్ముందు మంచి రోజులు ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పక్షపాతి అని తెలిపారు. పెద్ద మనసు చేసుకుని ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ అభ్యర్థి నామినేషన్ నిబంధనలు అతిక్రమించారు. ముమ్మిడివరంలో కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, అతని అనుచరులు నామినేషన్ నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించారు. పార్టీ జెండాలతో ఆర్టీసీ బస్సుపైకి ఎక్కి హడావుడి చేశారు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు, స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచార సభ జనంలేక వెలువెలబోయింది. తెనాలిలో రాత్రి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభను ఏర్పాటు చేశారు. షర్మిల హాజరవుతారని నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసినా జనం రాకపోవడంతో 5 గంటలకు రావాల్సిన షర్మిల రాత్రి 8:30కు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. షర్మిల ప్రసంగిస్తుండగా ఉన్న కొద్దిపాటి జనం కూడా వెళ్లిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు. మొగల్తూరు మండలం, పాతపాడు, కొత్తకోట, కాళీపట్నం గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు. మళ్లీ సీఎం జగన్నే ముఖ్యమంత్రిగా చూడాలని మహిళలు, వృద్ధులు, యువకులు కోరుకుంటున్నారని ముదునూరి ప్రసాదరాజు అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం మేపూరులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి సీఎం జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలని అభ్యర్థించారు. ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి.
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం బప్పాడంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం. అట్టడుగు స్థాయిలో ఉన్న అణగారిన వర్గాల ముఖాలో చిరునవ్వులు ఉండాలంటే మళ్లీ సీఎం జగన్ నాయకత్వం అత్యంత ఆవశ్యకమని అన్నారు తమ్మినేని సీతారాం. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తిక్కవరపాడు పుంజులూరుపాడు గ్రామ పంచాయతీలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. 607 ఎన్నికల హామీలను ఇచ్చిన చంద్రబాబు 6 హామీలను కూడా నెరవేర్చలేదని విమర్శించారు. అయితే సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాడని అన్నారు మంత్రి కాకాని. నంద్యాల జిల్లా నల్లమల్ల చెంచుగూడెంలలో శ్రీశైలం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజలకు సీఎం జగన్ చేసిన మేలును వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు మరోసారి ఓటు వేయాలని కోరారు. టీడీపీ నేతలు మోసం చేసేందుకు వస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని సూచించారు శిల్పా చక్రపాణి రెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని టైలర్స్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ప్రతి ఇంటింటికి తిరుగుతూ సీఎం జగన్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు జరిగిన మంచిని వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు కేతిరెడ్డి పెద్దిరెడ్డి. నెల్లూరు జిల్లా వింజమూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి. ఈ ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్ కమీడియన్ రింగ్ రియాజ్ పాల్గొన్నారు. అత్యధిక మెజార్టీతో మేకపాటి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు రింగ్ రియాజ్. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కోడళ్లు ఎన్నికల ప్రచారం చేశారు. కాలనీలోని గడప గడపకి తిరుగుతూ సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. మేకపాటి నిహారికారెడ్డి, మేకపాటి శ్రేయారెడ్డి ఫ్యాన్ గుర్తు కోటేయాలని కోరారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సీఎం జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆదిలక్ష్మి కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆచంట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యతలపై ప్రజలపై ఉందని చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ్టి నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు గులాబీ బాస్ కేసీఆర్. తొలి రోజు తెలంగాణ భవన్ నుంచి మిర్యాలగూడ వెళ్తారు. మే 10 వరకు బస్సు యాత్ర నిర్వహిస్తారు. కేవలం రోడ్ షోలకే పరిమితం కాకుండా ప్రజలతో మమేకం కానున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు రేవంత్ సర్కార్ ఎన్నికల హామీలపైనే కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరీ బవేజా ఆదేశాలు జారీ చేశారు. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై నిన్న వాదనలు జరగ్గా ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బురా వెంకటేశం ఫలితాలను విడుదల చేస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డులను స్వీకరించిన వివిధ రంగాల ప్రముఖులు ఢిల్లీలోని పలు ప్రాంతాలను సందర్శించారు. నేషనల్ వార్ మెమోరియల్ను సందర్శించి యుద్ధ వీరులకు నివాళులర్పించారు. రాష్ట్రపతి భవన్తో పాటు ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని సైతం సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి చారిత్రక ప్రదేశాల్లో విహరించారు. T20 ప్రపంచ కప్ కు సమయం దగ్గర పడుతోంది. ఐపీఎల్లో ముగిసిన వారం రోజుల్లోనే ఈ మెగా టోర్నీ షురూ కానుంది. కాగా T20 వరల్డ్ కప్ లో ఆడనున్న భారత జట్టు కోసం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఒక ప్రత్యేక ప్రోమోను విడుదల చేసింది. రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్, పాండ్యా, జడేజాలను చూపించిన వైనం అత్యద్భుతంగా ఉంది.